దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 31వ వచనం. మరియు ఏ రాజైనను మరి యొక్క రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచించడా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనము ప్రభు అయిన యేసుక్రీస్తుకు శిష్యుడుగా ఒకడు నిలబడగలడా లేదా అనే విషయం మీద వ్రాయబడింది. అయితే ఈ విషయాన్ని ఒక కోణంలో మనము ఆలోచిస్తే, యేసు ప్రభుని నమ్మిన తర్వాత యేసు ప్రభు యొక్క ఆజ్ఞలు పాటించేటప్పుడు మనకు ఎదురయ్యేటటువంటి శ్రమలు, సంఘటనలు. యేసు ప్రభుని నమ్మిన తర్వాత యేసు ప్రభు చెప్పేటటువంటి నీతిగా బ్రతుకుట మనం ప్రారంభించినప్పుడు అప్పుడు మనకి ఎవరు శత్రువులు, ఎవరు మనల్ని ఆటంకపరిచేవాళ్ళు, ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు అని ఆలోచిస్తే సాతాను. ప్రభువు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఒక రాజు 20,000 మందితో ఇంకొక రాజు మీదకి వెళ్తున్నాడు యుద్ధానికి. మరి 20,000 మంది బలగం ఉన్న ఆ రాజు యుద్ధానికి వెళ్తున్నప్పుడు యువతలే రాజు 30,000 మందితో వెళ్ళాలి. అప్పుడు కానీ ఆ ఒక్క 20,000 మందితో వచ్చే రాజుని జయించలేడు. లేదా ఆ 20,000 మందిని జయించగలిగేటటువంటి ధీరులైన సైనికులు యువతల రాజుకి ఉండాలి. అయితే ఆత్మ సంబంధమైన జీవితంలో యేసు ప్రభువుని మనం నమ్ముకున్న తర్వాత నీతిగా బ్రతికే వారి విషయంలో సాతాను ఖచ్చితంగా అభ్యంతరాలు, ఆటంకాలు కలుగజేస్తాడు. మరి మన శత్రువైన సాతానుని మనం జయించాలంటే వాడి బలం ఎంత, ఏ ఒక్క శక్తి మనం పొందుకుంటే, ఎలాంటి శక్తి మనం పొందుకుంటే, ఎంత శక్తి పొందుకుంటే వాడు మనల్ని ఓడించలేడు, మనం వాడిని జయించగలం అనే విషయాలు మనం అర్థం చేసుకొని ఉండాలి. యేసు ప్రభు యొక్క విషయం మనం ఆలోచిస్తే సాతానుని గెలిచేటటువంటి బలం కలిగిన వాడు యేసు ప్రభు. కనుకే పరిశుద్ధుడుగా ఉన్నాడు. సాతాను ఎంత ప్రేరేపించినా పాపములో పడలేదు. మరి ఆయన నమ్ముకున్న మనల్ని సాతాను విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. కనుక మనం ఏదో ఊరికనే భక్తి చేస్తూ, ఏదో పాటలు పాడుతూ, ఏదో వాక్యం చదువుతూ, ఏదో ఆదివారం ఆరాధన వస్తే వాడిని మనం గెలవలేము. వాడిని గెలవాలంటే దేవుని యొక్క శక్తితో మనం వాడిని గెలవాలి. వాడిని గెలవాలంటే మన దగ్గర ప్రార్థనా శక్తి ఉండాలి. వాడిని గెలవాలంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉండాలి. వాడిని గెలవాలంటే వాక్యము తెలిసి ఉండాలి. ఎందుకంటే వాడు మోసం చేస్తాడు. మన దగ్గరకు వచ్చి వాడు మోసం చేస్తాడు. వాడు మోసగాడు, వాడు అబద్ధికుడు. వాడు వాక్యాన్నే చూపించి పొరపాటు పడేటట్టు చేస్తాడు. వాడు లోకాన్ని చూపించి మనం ఆశపడేటట్లుగా చేస్తాడు. కనుక తగినంత శక్తి కావాలి. చూడండి, మన ఈ దేహము నిలబడాలంటే ఏదో కొంచెం కొంచెం అన్నం తింటే సరిపోదు కదా. మన దేహానికి కావలసినటువంటి బలం ఎంతైతే ఆహారం కావాలో అంత ఆహారం తింటేనే కానీ ఈ శరీరం నిలబడదు. అలాగే సాతాన్ని మనం జయించాలంటే, పాపాన్ని మనం జయించాలంటే
దేవుని శక్తి మనం పొందుకోవాలి. ఆ దేవుని శక్తి మనలో లేకపోతే మనం సాతాన్ని జయించలేం. కాబట్టి అనేకులు సాతాను యొక్క బానిసలుగా, సాతాను యొక్క అధీనములో జీవితాలు అట్లా వెళ్తూ ఉంటాయి. చూడండి, మన యొక్క బలహీనతలు, మన యొక్క చెడు పాపాలు ఎందుకు మనం విడవలేకపోతున్నాము అంటే సాతాన్ని జయించే శక్తి మన దగ్గర లేకపోవడం వల్ల. సాతాన్ని జయించే శక్తి ఎలా సంపాదించుకోవాలి అని ఆలోచించకపోవడం వలన, సాతాను చూపించే యొక్క దురాశలను ఆశించడం వలన మనం సాతాన్ని జయించలేక పాపపు జీవితంలో ఉంటుంటాం. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పే మాట, ఈ లోకంలో శత్రువు ఉన్నాడు. శత్రువు అంటే దేవుని బిడ్డలైన మనుషులకు శత్రువు సాతాను. వాడు పరలోకానికి వెళ్ళవలసిన దేవుని బిడ్డలైన మనుషులను నరకానికి తీసుకెళ్తున్నాడు. కనుక వాడి కుయుక్తులు, వాడి శక్తి మనం తెలుసుకొని వాడిని జయించాలంటే తగినంత శక్తి కావాలి. తగినంత శక్తి లేనిదే మనం ఈ లోకంలో దేవుడు చెప్పినట్లుగా బ్రతకలేము. దేవుడి సంగతులు అర్థం కావు. దేవుడు చెప్పిన ఆ లోకానికి వెళ్ళలేము. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, సాతానును జయించే శక్తి పొందుకోవాలి. అప్పుడే మనము దేవుడు చెప్పినట్లుగా బ్రతికి పరలోకానికి చేరతాం, నరకాన్ని తప్పించుకుంటాం. ప్రార్థించాలి. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాం. నేను నీ వైపు ఉంటేనే, నీ శక్తి పొందుకుంటేనే సాతాన్ని మేము జయించగలము. తగినంత శక్తి ఉంటేనే సాతాన్ని జయించగలము. మా బలము, మా జ్ఞానము సరిపోదు. నీ యొక్క శక్తి, నీ యొక్క వాక్యము, నీ కృప నేను కావాలి. కాబట్టి నన్ను ఎవరైతే వాక్యం వింటున్న వారందరినీ కూడా ప్రభు బలపరచండి. సాతాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి శక్తి దయచేయండి. నేను ప్రతి విషయంలో, ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో అభివృద్ధి దయచేయండి, బలపరచండి. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. నీ కొరకు ఉన్నతంగా బ్రతికేటట్లుగా దీవించమని, తగిన శక్తి పొందుకోవడానికి నాయన సమస్త విషయాల్లో నీ యొక్క హస్తము చేత నడిపించమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం. ఆమేన్.